ప్రజలారా, చాలా ఇంపార్టెంట్ న్యూస్, జాగ్రత్తగా వినండి. చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. ఉయ్యాల ఊగుతూ బాలిక మృతి. ఉయ్యాల ఊగే చీరనే ఉరితాడుగా మారి ఓ బాలిక మృతి చెందిన ఘటన కప్రాయపల్లి గ్రామంలో జరిగింది. సో బాలిక భూదాన్ పోచంపల్లి కప్రాయపల్లి విలేజ్. ఉయ్యాల ఊగే చీరనే ఉరితాడుగా మారి ఓ బాలిక మృతి చెందింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని కప్రాయపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పుడత శంకర్ మమతా దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వారికి 2వ కుమార్తె పుడత తేజశ్రీ, 11 సంవత్సరాలు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తేజశ్రీ ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లోనే సీలింగ్ రాడ్కు చీరతో ఊయల కట్టుకొని ఊగుతున్న క్రమంలో చీర మెలిక తిరిగి మెడ భాగంలో చుట్టుకుపోయింది. దీంతో ఊపిరాడక ఆపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఇంట్లోనే ఉన్న తల్లి కాసేపటికి తేజశ్రీని గమనించి లేపేందుకు ప్రయత్నించగా స్పృహ తప్పి పడిపోవడంతో గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారి సహాయంతో బీబీనగర్లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. సో ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది చాలా బాధాకరమైన విషయము. సో తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే పిల్లలు రోడ్ల మీదకి పరిగెడతా ఉంటారు, వాహనాలు వచ్చి గుద్ది వెళ్ళే ప్రమాదం అయితే ఉంటుంది. దాంతోపాటు చాలామంది ఈరోజు వార్తలు చూస్తూ ఉన్నాం, చాలామంది పిల్లలు బోరు గుంతల్లో పడిపోతూ ఉన్నారు. అదేవిధంగా నీటి సంపులలో కూడా పడిపోయి ఊపిరాడక చనిపోతూ ఉన్నారు. సో ఈ విధంగా జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ వాస్తవానికి కూడా అనుకోకుండా అకస్మాత్తుగా ఆ ఫ్యాన్కు ఏదో చీర ఉన్నదో ఉయ్యాల ఊగుదామని చెప్పి కట్టుకొని ఉయ్యాల ఊగే క్రమంలో ఇట్లా అంటే ఒడి తిరుగుతారు, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. రౌండ్గా ఒడి తిరిగే క్రమంలో ఆ మేడలో అందులో చిక్కుకొని చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. సో తల్లిదండ్రులు అలా మీరు చాలా గమనించుకోవాల్సిన అవసరం అయితే ఈరోజు ఉన్నది. పిల్లలు ఆడుకుంటారు అని చెప్పి వదిలేయద్దు, ఎందుకంటే ఒక కన్ను వాళ్ళ మీద వేయాలి. సో ఈరోజు రోడ్ల మీదకి వెళ్తూ ఉంటారు, అదేవిధంగా నీటి సంపుల దగ్గరికి పోవడం, అదేవిధంగా బావుల దగ్గరికి పోవడం, కాలువల దగ్గరికి పోయి అందులో పడిపోవడం, రకరకాల వార్తలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక కొన్ని ఊరు సూర్యాపేటలో చూసుకుంటే కోతులపేట ఎక్కువ ఉంది. ఎందుకంటే కప్రాపల్లి విలేజ్ నాకు కూడా తెలుసు కాబట్టి అక్కడ కూడా కోతులపేట చాలా ఉన్నది. చాలా కోతులు ఉండి ఇళ్ళ మీదకి రావడం జరుగుతుంది, ఇళ్ళలోకి రావడం జరుగుతుంది. ఆ కోతులపేట తప్పించుకోవడానికి గతంలో సూర్యాపేటలో చూసుకుంటే ఏం చేసిరా అంటే బాలామృతం అని ఉంటుంది, చిన్నపిల్లలకు పెట్టేది, అంగన్వాడీ బాలామృతం. సో ఆ బాలామృతం కోతులకు పెట్టే క్రమంలో ఏం చేస్తారు, ఆ బాలామృతంలో ఏదో ఒక విష గురికలు కలిపారు. సో కలపడం వల్ల ఏమైపోయింది, ఆ కోతులు తినే బదులు అక్కడ ఉన్న చిన్నపిల్లలు తిన్నారు, ఆడుకోవడానికి వెళ్ళి చిన్నపిల్లలు తిన్నారు. చిన్నపిల్లలు తినడంతో వాళ్ళు కూడా అక్కడ చనిపోవడం జరిగింది. సో ఇలాంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా మన పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఈరోజు ఉన్నది. ఆడుకుంటారుగా అని చెప్పి వదిలేదు, ఎక్కడ పోతున్నారు, ఎక్కడ ఆడుకుంటారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు బిల్డింగ్ల మీద నుంచి కూడా పడిపోతారు, జారి పడిపోతూ ఉన్నారు, తొంగి చూస్తూ ఉన్నారు. ఇవన్నీ మనం చెప్పాల్సిన బాధ్యత అయితే ఆ పిల్లలు మనం తల్లిదండ్రులు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నారు ఏందనేది వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఆడుకుంటారు అని చెప్పి మనం అనుకుంటాం. సో ఈరోజు ఏమైపోయిందంటే ఒకప్పుడు ఇండియాలో చూసుకుంటే తాత, అమ్మమ్మ, నాయనమ్మ అని చెప్పి ఉమ్మడి కుటుంబం ఉండే ఒకరు కాకపోతే ఒకరు చూసుకునేటోళ్ళు, పట్టుకునేటోళ్ళు. అవసరమైతే కాలో చేయో కట్టేసి మన దగ్గర రోల్ ఉంటుంది కదా, దాన్ని కూడా కట్టేసేవాళ్ళు, ఒక రాయి కట్టేసేవాళ్ళు. ఎందుకంటే గిట్లే ఇక్కడ పారిపోతారేమో అని చెప్పి. సో ఈరోజు ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది, వదిలేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా కొంచెం ఆలోచన చేసుకోవాలి, తల్లిదండ్రులు కొంచెం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇదండి చాలా విషాదకరమైన ఘటన. ఆ పాపం 11 ఏళ్ల బాలిక మృతి అనుకోకుండా జరిగిపోయింది. సో చాలా బాధ కలిగే విషయం ఇది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తేజశ్రీ ఇంట్లోనే ఉంటుంది. తిరిగి మెడభాగంలో చుట్టుకొని పోయింది. దీంతో ఊపిరాడక ఆపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఇంట్లోనే ఉన్న తల్లి కాసేపటికి తేజశ్రీని గమనించి లేపేందుకు ప్రయత్నించగా స్పృహ తప్పి పడిపోవడంతో గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారి సాయంతో బీబీనగర్లో ఎయిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆ మార్గ మధ్యంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి పుడత మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోచంపల్లి ఎస్ఐ లైలా తెలిపారంటూ చూస్తున్నామండి. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈరోజు పిల్లల విషయంలో.